ఇప్పుడు అందుతున్న మరొక బ్రేకింగ్ న్యూస్ పై దృష్టి పెడుతున్నాం. విశాఖలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 3 మావోయిస్టులకు గాయాలైనట్లు సమాచారం. ఇందులో 3 పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీదేవి అడిగి తెలుసుకుందాం. విశాఖ జిల్లాలో శ్రీదేవి ఎగ్జాక్ట్గా ఎక్కడ జరిగింది ఇది? ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా కనిపిస్తోంది? వీధి మండలం కుంకంపూడి పెద్దపాడు మధ్య అటవీ ప్రాంతంలో ఈ కోంబింగ్ జరుగుతున్నటువంటి సమయంలో పోలీసులకి మావోయిస్టులు తారసపడ్డారు. తారసపడినప్పుడు వెంటనే వాళ్ళు ముందుగా కాల్పులు జరిపారని పోలీసు అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే మాత్రం పోలీసులకి మావోయిస్టులకి మధ్య హోరాహోరీ కాల్పులు మాత్రం జరిగాయి. ఇది ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి 5:30, 6 గంటల వరకు కూడా ఈ కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు సుమారు అంటే ఒక పావుగంట మాత్రమే అన్నప్పటికీ కూడా హోరాహోరీ కాల్పులు అయితే మాత్రం జరిగాయి. ఒక పావుగంట వ్యవధిలో మాత్రం ఇద్దరు మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో గెమ్మెల నర్సింగ్ అలాగే ముబల ఆంబ్రి అనేటువంటి ఇద్దరు మావోయిస్టు గాలికొండ దళానికి సంబంధించిన వాళ్ళు. ఇందులో నర్సింగ్ అనేటువంటి వ్యక్తి మాత్రం గాలికొండ దళ ఏరియా కమాండర్ గా ఉన్నాడు. ఈయన అసిస్టెంట్ కమాండర్ గా, మరో వ్యక్తి దళ సభ్యుడిగా ఉన్నాడు. వీళ్ళిద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యని చెప్పి తెలిసింది. అలాగే ఇందులో ఈ ఘటన పోలీసులు ఎవరు కూడా గాయపడలేదు అని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడాను ఈ ఇద్దరు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళతో పాటు మరికొంతమంది కీలకమైనటువంటి మావోయిస్ట్ నేతలు కూడా తప్పించుకున్నారు అన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. అయితే మరో వ్యక్తి మాత్రం పోలీసు అదుపులో ఉన్నారు అన్నటువంటిది కూడా మరొక విశ్వసనీయమైనటువంటి సమాచారం. పోలీసులు మాత్రం తమ అదుపులో ఎవరు లేరని చెప్తున్నారు. మొత్తానికి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కీలకమైనటువంటి నేతలు ఇద్దరు కూడా గాయపడ్డారు. ఈ గాయపడిన వాళ్ళని జీకే వీధి మండల ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం కూడా వీళ్ళు విశాఖకు తరలిస్తున్నారు. మరి కాసేపట్లో వీళ్ళిద్దరు కూడాను విశాఖ కేజీహెచ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇందులో గెమ్మెల నర్సింగ్ మాత్రం భుజానికి అలాగే కాలికి కూడా బుల్లెట్ ఇంజరీస్ ఉన్నాయని కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటన మాత్రం విశాఖ ఏజెన్సీలో జిల్లా ఎస్పీ పర్యటించిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం అన్నది కొంతవరకు కలకలం రేపుతుంది. అయితే ఈ ఏడాదిగా మాత్రం ఇది 3వ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అని చెప్పి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరగడం, అందులో కీలకమైనటువంటి మావోయిస్ట్ నేతలు గాయపడడం. గతంలో కూడా మనం మొట్టమొదటి ఈ ఏడాదిలోనే ఒక జరిగినటువంటి ఘటనలో కూడాను ఆజాద్ అనేటువంటి మావోయిస్ట్ నేత కూడా ఇందులో మరణించినటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. స్వప్న. రైట్ శ్రీదేవి, ధన్యవాదాలు.